హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సాహిత్యంలో అత్యున్నతమైన పురస్కారమైన జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి 5 క్వశ్చన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయితే తెలుసుకుందాం. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్థాపించారండి అంటే 1961లో స్థాపించారు. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరండి అంటే జి శంకర్ కురూప్. ఎవరండి? జి శంకర్ కురూప్ అయితే అందుకున్నారు. మరి ఏ సంవత్సరంలో అందుకున్నారు? 1965లో అందుకున్నారు. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు రచయిత ఎవరండి అంటే విశ్వనాథ్ సత్యనారాయణ. ఎవరండి? విశ్వనాథ్ సత్యనారాయణ అయితే అందుకున్నారు. మరి ఇతను ఎప్పుడు అందుకున్నారు? 1970లో అందుకున్నారు. అలాగే ఆ తెలుగు రచయిత ఏమిటి? జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న మొదట తెలుగు రచన ఏంటి అని అంటే రామాయణ కల్పవృక్షం. ఏంటమ్మా? రామాయణ కల్పవృక్షం. ఓకే. విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు ఎవరు అందుకున్నారని అంటే సి నారాయణ రెడ్డి. ఎవరండి? శ్రీ నారాయణ రెడ్డి. ఎప్పుడు అందుకున్నారు? 1988లో అయితే అందుకున్నారు. నారాయణ సినారే రెడ్డి అయితే అందుకున్నారు. 1988లో అందుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.